హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం ఆర్డర్ బై క్లాస్ గురించి డిస్కస్ చేద్దాం. ది ఆర్డర్ బై క్లాస్ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్ is used for sorting the data either in ascending or descending order. సో ఎప్పుడైతే మనం డేటాబేస్ నుంచి లిస్ట్ని మనం ఎప్పుడైతే రిట్రీవ్ చేయడానికి ట్రై చేస్తుంటామో అప్పుడు ఆ రికార్డ్స్ మనకి బేస్డ్ ఆన్ సమ్ కాలం, రైట్, కాలంని బేస్ చేసుకొని మనకి ఆ రికార్డ్స్ అనేవి ఒక ఆర్డర్లో అనేది రావాలి మనకి. దట్ మీన్స్ ఎదర్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో అన్న కావాలి. సో దీని సింటాక్స్ వచ్చేసి సెలెక్ట్ ఎక్స్ప్రెషన్ టేబుల్స్ వేర్ కండిషన్ ఆర్డర్ బై ఎక్స్ప్రెషన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్. సో ఇక్కడ పారామీటర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఎక్స్ప్రెషన్, ది కాలమ్స్ ఆర్ క్యాలిక్యులేషన్స్ దట్ వీ వాంట్ టు రిట్రీవ్. మనం ఏదైతే రిట్రీవ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ కాలమ్స్ ఇక్కడ ఎక్స్ప్రెషన్ అంటుంది, రైట్. అండ్ అలానే టేబుల్. సో దేని నుంచి రిట్రీవ్ చేసుకోవాలనుకుంటున్నాం రికార్డ్స్, ఆ టేబుల్ అనమాట ఇది. అండ్ వేర్ క్లాస్, సో ఇట్స్ ఆప్షనల్ యాక్చువల్గా, బట్ వేర్ క్లాస్ అనేది మనం బేస్డ్ ఆన్ కండిషన్ చూసుకొని వచ్చిన రికార్డ్స్ని ఆర్డర్లో తీసుకోవచ్చు. And అలాగే అసెండింగ్, ఇఫ్ యూ వాంట్ టు సార్ట్ ది రిజల్ట్ సెట్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ దెన్ ద ఎక్స్ప్రెషన్ దెన్ యూ నీడ్ టు యూస్ అసెండింగ్. మనం అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకోవాలి అనుకుంటే అసెండింగ్ అని ఇస్తాం, అలాగే డిసెండింగ్ ఆర్డర్లో కావాలంటే డిసెండింగ్ అని ఇస్తాం. మనం ఏది ఇవ్వలేదు అంటే బై డిఫాల్ట్ ఇది అసెండింగ్ అనేది బై డిఫాల్ట్గా వస్తుంది, రైట్. మనం ఏ వాల్యూ ఇవ్వకపోతే బై డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి అసెండింగ్ ఉంటుంది అన్నమాట. అండ్ by default, the order by class in SQL Server will sort the data in ascending order. By default, ascending order లో తీసుకుంటుంది, right. If you want to arrange the data in a descending order, then you must have to use the descending keyword. మనకి descending order లో కావాలంటే descending keyword అనేది యూజ్ చేస్తాం, రైట్. The order by class can be applied to any data type column in the table. సో ఈ ఆర్డర్ బై కాలం అనేది, లైక్ ఆర్డర్ బై క్లాస్ అనేది ఏ డేటా టైప్ కాలం అయినా కానీ మనం యూజ్ అనేది చేయొచ్చు. దిస్ క్లాస్ విల్ అరేంజ్ ది డేటా టెంపరీ బట్ నాట్ ఇన్ ది పర్మనెంట్ స్టోర్. లైక్ మనం ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తున్నామని చెప్పుకుంటామో అది జస్ట్ టెంపరీ స్టోర్ కదా, అంటే దానికి ఫిజికల్ స్టోరేజ్ ఉండదు ఆ రిజల్ట్ సెట్కి. సేమ్ ఇలానే మనకి ఆర్డర్ క్లాస్ కూడా పర్మనెంట్ స్టోర్ అనేది ఉండదు. ది ఆర్డర్ క్లాస్, like the order by class can only be used in select statement. Select statement లో మాత్రమే మనం దీన్ని యూజ్ చేస్తాం, క్లియర్. సో ఒక పర్సన్ టేబుల్ క్రియేట్ చేసాం అండ్ డేటా సమ్ డేటా నేను ఇన్సర్ట్ చేసా. అండ్ నౌ మనం ఇప్పుడు చెక్ చేద్దాం. సో నేను ఆల్రెడీ డేటా అనేది క్రియేట్ చేశాను. ఫస్ట్ నేను ఏం చేద్దాం అంటే ఒక ఎంప్లాయీ టేబుల్ తీసుకుందాం. రికార్డ్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి కదా. సో ఫస్ట్ నేమ్ ఆర్డర్ వైజ్గా నాకు కావాలనుకుంది. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ ఆర్డర్ బై నేమ్, లైక్ నేమ్ బేస్డ్ ఆన్ నేమ్ నాకు ఆర్డర్లో కావాలి. సో చూడండి, నేమ్ ఆర్డర్లో GHHJ, సో ఇది ఆర్డర్లోనే ఉన్నాయి. సపోజ్ దీనికి అసెండింగ్ అని ఇచ్చాను, అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ ఇచ్చినా కానీ సేమ్ ఇదే ఆర్డర్. దట్ మీన్స్ అసెండింగ్ అనేది బై డిఫాల్ట్గా మనకి వస్తుంది. అసెండింగ్ ఆర్డర్ అనేది బై డిఫాల్ట్గా వస్తుంది, క్లియర్. అండ్ సపోజ్ నేను ఇది డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చాను, నేమ్ అనేది డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చాను అనుకోండి. సో చూడండి, నేమ్ రివర్స్లో వస్తుంది, GHJLRS, క్లియర్. ఇది డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. నెక్స్ట్ వన్ డిసెండింగ్ ఆర్డర్, లైక్ మనం ఏదైనా కండిషన్ని బేస్ చేసుకొని డిసెండింగ్ ఆర్డర్లో ఇవ్వాలనుకున్నాం అనుకోండి. ఏదైనా కండిషన్ని బేస్ చేసుకొని ఆర్డర్ అనేది చేంజ్ చేయాలనుకున్నాం. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ వేర్ సెండర్ ఈక్వల్స్ టు ఆర్డర్ బై నేమ్ డిసెండింగ్. సో జెండర్, సో చూడండి, జెండర్ మేల్, కండిషన్ జెండర్ మేల్ అయింది, ఆర్డర్ బై నేమ్ డిసెండింగ్. సో అక్కడ ఆ నేమ్స్ ఏదైతే ఉంటాయో ఫస్ట్ మెయిల్ తీసుకుంటుంది, కండిషన్ మెయిల్ రికార్డ్స్ తీసుకుంటుంది రిజల్ట్ సెట్లోకి. తీసుకున్న తర్వాత వాటి ఆర్డర్ అనేది డిసెండింగ్ ఆర్డర్లో తీసుకుంటుంది. సపోజ్ ఇక్కడ ఇంతవరకే ఇచ్చామనుకోండి.
లైక్ మనకి ఇది రివర్స్ ఆర్డర్ వస్తుంది ఇక్కడ చూడండి, జస్ట్ మెయిల్ తీసుకున్నాం అంటే ఐడిని బేస్ చేసుకొని వచ్చింది ఇక్కడ. బట్ మనం ఇక్కడ ఆర్డర్ బై నేమ్ అన్నాం కదా. సో ఇక్కడ చూడండి, జెండర్ అండ్ నేమ్ని బేస్ చేసుకొని ఆర్డర్లో వస్తుంది మనకి ఇక్కడ. క్లియర్. అండ్ ఇన్ ద సేమ్ వే లైక్ దీన్ని రిలేటివ్ పొజిషన్ అంటాం. రిలేటివ్ పొజిషన్ లైక్ నేమ్, ఈమెయిల్ ఐడి, సాలరీ 3 కాలమ్స్ తీసుకున్నాం ఇక్కడ. ఇన్స్టెడ్ ఆఫ్ స్టార్, నేమ్, ఈమెయిల్ ఐడి, సాలరీ ఫ్రమ్ ఎంప్లాయ్. ఓకే, సాలరీ ఫ్రమ్ ఎంప్లాయ్. అండ్ సో ఇప్పుడు చూడండి, నేమ్, ఈమెయిల్ ఐడి, సాలరీ అనేది వచ్చింది. బట్ నాకు ఇక్కడ ఆర్డర్ బైలో రిలేటివ్ ఉంటుంది. సపోజ్ నేను ఇక్కడ ఆర్డర్ బై 1 డిసెండింగ్ అన్నాను అనుకోండి. సో చేంజెస్ చూడండి ఇక్కడ, చేంజ్ అనేది మనకి ఏమీ ఉండదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. దట్ మీన్స్ 1 మీన్స్ ఇక్కడ రిలేటివ్ పొజిషన్ ఏంటి, నేమ్. నేమ్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్ కాబట్టి నేమ్ ని బేస్ చేసుకుని వస్తుంది. నెక్స్ట్ ఈమెయిల్ అంటే ఈమెయిల్ కూడా ఫస్ట్ స్టార్టింగ్ నేమ్ ఉంది కాబట్టి సేమ్ అలాగే. సపోజ్ 1 2 3 థర్డ్ కాలం ఏంటి, సాలరీ. సో సపోజ్ నేను సాలరీ దగ్గర 3 అని ఇచ్చాను ఆర్డర్ బై సాలరీ. సో ఇప్పుడు చూడండి ఆర్డర్ అనేది ఎలా వస్తుంది, డిసెండింగ్ ఆర్డర్. ఆర్డర్ బై 3 డిసెండింగ్, సాలరీ డిసెండింగ్ ఆర్డర్ లో వచ్చింది ఇక్కడ. క్లియర్. ఆర్డర్ బై 3. సో ఇది రిలేటివ్ పొజిషన్ అంటాం అనమాట ఇక్కడ మనం. సో ఇక్కడ చూడండి రిలేటివ్ పొజిషన్ మీన్స్ ఆర్డర్ బై 1 ఇలా కాలం ఏ పొజిషన్ లో ఉందో అది ఇచ్చేసి మనం వాల్యూని కట్ చేసుకోవచ్చు. క్లియర్. అండ్ సేమ్ ఇక్కడ 1 అన్నా ఇక్కడ నేమ్ అన్నా కానీ రెండు సేమే వస్తుంది. 1 అని ఇచ్చినా లేదంటే నేమ్ పర్టికులర్ కాలం ఏదైతే ఉందో ఆ కాలం ఇచ్చినా కానీ సేమే వస్తుంది. సపోజ్ మనకి ఇక్కడ 3 అన్నాం కదా. సపోజ్ దీన్ని నేను సాలరీ అని ఇచ్చాం అనుకోండి. సో గుర్తుపెట్టుకోండి 35,000 టు మినిమం. రైట్. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తాను సేమ్ అదే ఆర్డర్. రైట్. అండ్ నౌ అసెండింగ్ అండ్ డిసెండింగ్ రెండు ఒకే స్టేట్మెంట్ లో యూజ్ చేయొచ్చా? చేయొచ్చు. సెలెక్ట్ నేమ్ లైక్ సెలెక్ట్ స్టార్ తీసుకున్నాం, అన్ని రికార్డ్స్ వస్తాయి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్, ఆర్డర్ బై జెండర్. జెండర్ అనేది డిసెండింగ్ ఆర్డర్ లో రావాలి అండ్ నేమ్ అనేది అసెండింగ్ ఆర్డర్ లో రావాలి. రైట్. జెండర్ అనేది డిసెండింగ్, నేమ్ అనేది అసెండింగ్ ఆర్డర్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ జెండర్ డిసెండింగ్ ఆర్డర్ చూడండి. జెండర్ డిసెండింగ్ ఆర్డర్ లోనే వచ్చింది. దట్ మీన్స్ ఎందుకంటే ఎఫ్ తర్వాతే కదా మనకి ఆల్ఫాబెట్స్ ఎం వచ్చేది కాబట్టి డిసెండింగ్ ఆర్డర్. ఫస్ట్ ఎం వచ్చింది, తర్వాత ఫీమేల్ వచ్చింది. సో ఎం ఎంతవరకు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 6 రికార్డ్స్ ఉన్నాయి. సో 6 రికార్డ్స్ లో ఈ నేమ్ అనేది అసెండింగ్ ఆర్డర్. ఆ 6 రికార్డ్స్ లో నేమ్ ఏవైతే ఉన్నాయో అవి నాకు ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయి. చూడండి ఇది జిహెచ్ తర్వాత ఆర్ఎస్ఏ. అండ్ సేమ్ ఫీమేల్ లో కూడా అంతే, అసెండింగ్ ఆర్డర్ లోనే ఉంటాయి నేమ్స్. సపోజ్ నేను ఇక్కడ సాలరీ తీసుకుంటే బేస్డ్ ఆన్ సాలరీ నాకు అసెండింగ్ ఆర్డర్ వస్తుంది. ఇక్కడ నేమ్స్ ఉండవు చూడండి కావాలంటే. ఇది మెయిల్ నేమ్స్ చూడండి, ఫస్ట్ ఆర్ ఉంది, హెచ్ ఉంది, ఆర్ ఉంది, జి ఉంది, ఇస్తుంది. కానీ సాలరీస్ చూడండి అన్ని అసెండింగ్ ఆర్డర్ లో ఉంటాయి మెయిల్ వరకు. రైట్. అండ్ ఫీమేల్ లో చూసుకుంటే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అసెండింగ్ ఆర్డర్ వస్తుంది. సో ఇలా. సో ఫస్ట్ తీసుకున్నాం ఏదైతే జెండర్ అన్నాం కదా. సో జెండర్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, ఆ రికార్డ్స్ లో మళ్ళీ నేమ్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ తర్వాత మిగిలిన రికార్డ్స్ లో మళ్ళీ నేమ్ అనేది స్టార్ట్, లేదంటే శాలరీ స్టార్ట్, ఇలా అవుతుంది అనమాట. క్లియర్. ఇలా సార్టింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఆఫ్ సెట్ ఆప్షన్ అన్నాం. సో ఇక్కడ చూడండి ఆఫ్ సెట్ అండ్ ఫెచ్ అంటున్నాం. సి ఆఫ్ సెట్ అంటే యాక్చువల్గా నథింగ్ బట్ సపోజ్ మనకు వచ్చేసి ఎంప్లాయీస్ టేబుల్లో ఇక్కడ 9 రికార్డ్స్ ఉన్నాయి. రైట్. 9 రికార్డ్స్ అనేది ఉన్నాయి. నాకు ఇక్కడ ఏం కావాలి అంటే జెండర్, నేమ్, అసెండింగ్ ఆర్డర్. రైట్. సో ఇప్పుడు నాకు ఆఫ్ సెట్, ఆఫ్ సెట్ అనేది ఒక 5 రికార్డ్స్ ఆఫ్ సెట్ అని ఇస్తున్నాను నేను. ఆఫ్ సెట్ మీన్స్ నాకున్న రికార్డ్స్ లో 5 రికార్డ్స్ ని తీసేసి లైక్ చూడండి ఆఫ్ సెట్ 5 rows. సో 1 to 9 వరకు ఉన్నాయి కదా. సో ఎప్పుడైతే నేను ఎగ్జిక్యూట్ చేశానో చూడండి నాకు ఇక్కడ నేమ్. సో నేమ్ వైజ్ చూసుకుంటే ఇక్కడ
లాస్ట్ 9 రికార్డ్స్ లో 4 రికార్డ్స్ వచ్చినాయి. దట్ మీన్స్ నేమ్ వైజ్ గా ఆర్డర్ అయిన రికార్డ్స్ ఏదైతే ఉంటాయో ఆ రికార్డ్స్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్న టూ స్టేట్మెంట్ చూడండి. నేమ్ వైజ్ గా నాకు ఈ రికార్డ్స్ అనేవి సార్ట్ అయినాయి. రైట్, ఈ ఫైవ్ రికార్డ్స్ తీసేస్తే నాకు కింద ఆఫ్ సెట్ 5 rows అన్నాం కదా. సో దట్ మీన్స్ స్టార్టింగ్ నుంచి టాప్ 5 rows అనేది నాకు స్కిప్ చేస్తుంది. అండ్ మిగిలిన ఈ 4 రికార్డ్స్ నాకు ఇక్కడ ఇచ్చింది. క్లియర్. సో ఎప్పుడైతే మన రిజల్ట్ సెట్ నుంచి టాప్ 5 రికార్డ్స్ మనం అవాయిడ్ చేయాలి, స్కిప్ చేయాలి అని అనుకుంటామో అలాంటి కేసులో ఆఫ్ సెట్ 5 అని ఇచ్చేస్తాం. సపోజ్ ఆఫ్ సెట్ 0 అని ఇచ్చామనుకోండి. ఆఫ్ సెట్ 0 మీన్స్ నథింగ్, ఏమి అవాయిడ్ అనేది చేయాలి. అన్నిట్లో మనకి 9 రికార్డ్స్ వస్తున్నాయి. క్లియర్. అండ్ అలానే ఫెచ్ అని ఉంది. సో ఫెచ్ అనేది ఏంటి? ఫెచ్ ఆప్షన్, లైక్ మనం ఫెచింగ్ ది రికార్డ్స్. దట్ మీన్స్ మనం ఆఫ్ సెట్ 3 రికార్డ్స్. సో మనకి 9 రికార్డ్స్ ఉన్నాయి యాక్చువల్గా మనకి. ఇప్పుడు ఆఫ్ సెట్ 3 రికార్డ్స్. సో 3 రికార్డ్స్ ని మనం ఆఫ్ సెట్ చేసామనుకున్నాం. ఆఫ్ సెట్ 3 రికార్డ్స్. సో ఇక్కడ చూడండి, మొత్తం టోటల్ రికార్డ్స్ లో 3 రికార్డ్స్ ని మనం ఆఫ్ సెట్ చేసాం. సో 3 రికార్డ్స్ ఆఫ్ సెట్ చేస్తే మనకు 6 రికార్డ్స్ ఉన్నాయి. సో మిగిలిన రిజల్ట్ సెట్ ఎంత? 6 రికార్డ్స్. సో 6 రికార్డ్స్ లో నాకు టాప్ 3 రికార్డ్స్ కావాలనుకుంది. అంటే 3 రికార్డ్స్ నేను అవాయిడ్ చేశా, మిగిలిన 6 రికార్డ్స్ లో టాప్ 3 రికార్డ్స్ నాకు కావాలి. అప్పుడు ఫెచ్ 3 rows ఉంది. సో దీంతో పాటు ఇస్తాం ఫెచ్ 3 రికార్డ్స్ ఉంది. సో ఇక్కడ చూడండి మనకి ఫెచ్ నెక్స్ట్ ఇవ్వాలి. ఫెచ్ నెక్స్ట్ నెక్స్ట్ రికార్డ్స్ కదా మనకు కావాల్సింది. నెక్స్ట్ 3 రికార్డ్స్ ఉంది. సో ఎప్పుడైతే నేను చేశానో సో చూడండి, యాక్చువల్గా నాకు 3 రికార్డ్స్, ఈ 3 రికార్డ్స్ అనేవి నాకు ఆఫ్సెట్లో అవాయిడ్ స్కిప్ చేస్తాం. తర్వాత చూడండి, జాను, లక్కీ, రామ్, ఈ 3 రికార్డ్స్ మాత్రమే మనకి ఇక్కడ ఫెచ్ చేసాం మనం. రైట్, 3 రికార్డ్స్ ఫెచ్ చేసాం. అండ్ అలాగే ఆఫ్సెట్ 0 ఫెచ్ నెక్స్ట్ 5 రికార్డ్స్ అంటే లైక్ ఆఫ్సెట్ 0 అంటే ఇది స్కిప్ చేసేది ఏం లేదు, నెక్స్ట్ 5 రికార్డ్స్ కావాలనుకుంటుంది. సో ఈ కేసులో నాకు టాప్ నుంచి 5 రికార్డ్స్ వస్తాయి. నేమ్ వైజ్ కదా మనం ఇక్కడ అసైన్ చేస్తుంది. సో మళ్ళీ చూద్దాం. చూడండి, టాప్ 5 రికార్డ్స్ వస్తుంది మనకి. క్లియర్, టాప్ 5 రికార్డ్స్ వచ్చినాయి. అండ్ ఇన్ ద సేమ్ వే ఆఫ్సెట్ 5 రికార్డ్స్ వచ్చి ఫెచ్ 0 అన్నాం. లైక్ నెక్స్ట్ రికార్డ్స్ 0 రికార్డ్స్ అన్నాం అనుకోండి. సపోజ్ ఆఫ్సెట్ 5. సో ఆఫ్సెట్ 5 అంటే యాక్చువల్గా మనకి ఇక్కడ 5 రికార్డ్స్ అయిపోయి మిగిలిన 4 రికార్డ్స్ వస్తాయి. అండ్ ఫెచ్ నెక్స్ట్ 0 రికార్డ్స్ అన్నాం అనుకోండి. యాక్చువల్గా ఇక్కడ 4 రికార్డ్స్ ఉంది. 4 రికార్డ్స్ నుంచి 0 రికార్డ్స్ డిస్ప్లే చేయమంటే అసలు ఏ రికార్డ్స్ రావు. దట్ మీన్స్ అక్కడ ఏంటంటే ఎర్రర్ త్రో చేస్తుంది. ది నంబర్ ఆఫ్ రోస్ ప్రొవైడెడ్ ఫర్ ది ఫెచ్ క్లాస్ మస్ట్ బి గ్రేటర్ దాన్ 0. యాక్చువల్గా మనకి గ్రేటర్ దాన్ 0 ఉండాలి. ఇక్కడ సపోజ్ 1 అని ఇచ్చామనుకోండి, 1 రికార్డ్ వస్తుంది. 5 రికార్డ్స్ తర్వాత 5 రికార్డ్స్ అవార్డ్ అయిన తర్వాత మిగిలిన రికార్డ్ ఏంటిది? ఇది రామ్ రికార్డ్. సో ఈ రికార్డ్స్ అనమాట. సో ఇలా ఇవి ఆర్డర్ బై క్లాస్లో మనం యూజ్ చేస్తాం. క్లియర్. సో ఆర్డర్ బై క్లాస్ సెలెక్ట్ స్టేట్మెంట్తో యూజ్ చేస్తాం. ఫిజికల్ స్టోరేజ్ ఏముండదు. అండ్ ఆర్డర్ బై అసెండింగ్ ఆర్ డిసెండింగ్, బై డిఫాల్ట్ అసెండింగ్ ఉంటుంది, వేర్ కండిషన్లో యూజ్ చేస్తాం. అలాగే టాప్ రికార్డ్స్ మనం స్కిప్ చేయాలనుకుంటే ఆఫ్ సెట్ యూజ్ చేస్తాం. తర్వాత స్కిప్ చేసిన తర్వాత మిగిలిన రికార్డ్స్లో నుంచి మనకి పర్టికులర్ రికార్డ్స్ని ఫెచ్ చేయాలంటే ఫెచ్ అనేది యూజ్ చేసి మనం గెట్ చేసుకుంటాం. క్లియర్. సో కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ న్యూ కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.